జూన్ 2వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారి నుండి ఈ స్త్రీ ఇది ఆశిస్తుంది. మేషరాశి వారి నుండి ఏ స్త్రీ ఏం ఆశిస్తుంది? మేషరాశి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం. మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. వారి దగ్గరికి ఏ స్త్రీ దేనికోసం వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మొండి ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు వీరు తాము పట్టిన కుందేలికి మోడే కాళ్ళు అన్నట్లుగా ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఏం చెబుతున్నారు ఏంటి అనేటటువంటి వినడానికి కూడా ఓపిక ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. వీరు కోపంలో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా అస్సలు వినరు. ముఖ్యంగా వీరి పంతం కోసం వీరి మంచి కోరే వ్యక్తులను దూరం చేసుకోవటం జరుగుతుంది. కానీ ఈ రాశి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది. తద్వారా ఇంత కోపం అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిజానికి ఎవరికైనా ఆపద ఉంది అంటే ఇట్టే ఆదుకుంటారు. ముఖ్యంగా వీరి దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఎదుటి వ్యక్తుల కడుపు నింపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులపైన ఆధారపడి ఉండేటటువంటి లక్షణాలు ఉండవు. ఎందుకంటే వీరు ఏది చేసినా సరే ఎప్పుడైనా సరే అందరితో కలిసి ఉండాలి, అందరిలో బాగుండాలి, ఎదుటి వ్యక్తులను ఎప్పుడూ చులకన చేయకూడదు. అలానే అందరితో మంచి పేరుని తెచ్చుకోవాలి, మంచి వ్యక్తులుగా పేరుని తెచ్చుకోవాలి అని తపన పడుతూ ఉంటారు. సమాజంలో మంచి గుర్తింపుని పొందటం కోసం వీరు చాలా మంచి పనులు చేయటానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అతి మంచితనం కూడా మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి మంచికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అవి మనకి తిరిగి సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. అంటే ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఎవరైనా అంటే భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు, అత్త కోడళ్ళు గొడవ పడుతున్నప్పుడు మధ్యలోకి వెళ్ళటం వల్ల వీరికి సమస్యలు వస్తాయి. కాబట్టి అలా అతి మంచితనానికి వెళ్ళకూడదు. జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలన్నింటికీ ఈ సమయంలో పరిష్కారం దొరుకుతుంది. ఈ సమయంలోనే వీరికి బాగా కలిసి వస్తుంది. సంపద భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కోరుకున్న రీతిలో లాభాలు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే చాలా గట్టిగా ప్రయత్నించవలసిందే తప్పదు. అలానే అందుబాటులో ఉన్న అవకాశాలను తప్పకుండా పరిశీలించుకొని ముందడుగు వేయాలి. ఆచితూచి ఆలోచించకుండా పొరపాటున కూడా మీరు పనులను చేయకూడదు. ఈ సమయంలో అద్భుత లాభాలను, ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. డబ్బుని సంపాదిస్తారు. ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది. చేపట్టే ప్రతి పనులోనూ విజయం కలిసి వస్తుంది. అలానే వీరు అదృష్టం అనేది ఎక్కువగా పట్టడం వల్ల వీరికి అదృష్టం తోడుంటుంది. పెండింగ్ పడినటువంటి పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. డబ్బును భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి అనుకుంటారు. వాటి నుంచి రాబడి వచ్చేలాగా చూసుకోవాలి. అలానే నిజమైనటువంటి విజయం సాధించడం ఏమిటి అంటే నలుగురు వీరిని ప్రేమతో పలకరించాలి.
అది అసలైనటువంటి నిజమైనటువంటి అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. దుబారా ఖర్చులు అస్సలు తగవు. కొన్నిసార్లు మీరు ఖర్చు చేస్తూ ఉంటారు. ఎందుకు ఖర్చు చేస్తున్నారు ఏంటి అనేటటువంటి మినిమం అవగాహన కూడా లేకుండా డబ్బుని వృధాగా ఖర్చు చేస్తారు. అలా వృధాగా ఖర్చు చేయటం వల్ల చాలా సమస్యలు అనేవి వస్తాయి. అందువల్ల డబ్బుని ఖర్చు చేసే సమయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి మరి అంటే ఈ రాశి వారి నుండి ఏ స్త్రీ ఏమి ఆశించి వస్తుంది వీరి దగ్గరికి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. అయితే ఒక స్త్రీ మాత్రం మేషరాశి వారి దగ్గర నుండి ప్రేమను ఆశించవచ్చు. అది ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక స్నేహ బంధం కావచ్చు. ఆ బంధాన్ని ఇంకాస్త బలపరుచుకోవటానికి కూడా ఈ యొక్క మేషరాశి వారి దగ్గర నుండి ఆశించవచ్చు. ఆ బంధాన్ని బలపరుచుకోవటం కానీ అలానే ఎప్పటి నుండో ఒక మంచి ఫ్రెండ్షిప్లో ఉండి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చి ఆ స్నేహానికి చిన్న బ్రేక్ పడింది అనుకోండి. అయితే అది ఇప్పటి నుండి కంటిన్యూ చేయాలి అనేటటువంటి ఆలోచనతో కూడా ఆ స్త్రీ రావచ్చు. అదేవిధంగా ఆ స్త్రీ ఏదైనా చిన్న సహాయం కోసం కూడా సహాయాన్ని కోరి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు వచ్చినటువంటి అవకాశాలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. మీ యొక్క స్త్రీమతితో మీరు ఏదైనా గొడవ పడాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటివి మీరు అస్సలు అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అలానే మీరు మీకున్నటువంటి అవకాశాలను అలానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా సంతానం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. అలానే మీకు ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీకు రావాల్సినటువంటి ధనం అనేది సమయానికి అందకపోవచ్చు. ఎవరికైనా ధనాన్ని ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అది మీకు సమయానికి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి పేపర్లు కావచ్చు, ఏవైనా ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు పెట్టడం కావచ్చు, ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారికి మీరు ఊహించని ఆలోచనలు కూడా ఫలిస్తాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో అలానే మనోధైర్యంతో అడుగుని ముందుకేస్తారు. మీకు ఏవైతే ఊహలు ఉన్నాయో అవి ఈ సమయంలో ఖచ్చితంగా నిజమవుతాయని చెప్పుకోవచ్చు. అధికారులకు కొత్త బాధ్యతలు కూడా వృత్తి ఉపాధి కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే కొత్త పథకాల్లో కూడా నిలదొక్కుంటారు. వ్యాపారాల్లో శుభ ఫలితాలను కూడా పొందుతారు. నూతన పెట్టుబడులపై దృష్టి సాధిస్తారు. దూర ప్రయాణాలు తలపెడతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే తప్పకుండా కొంచెం అవగాహన కూడా ఉండాలి. అంటే ఎప్పుడు ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏం చేయబోతున్నాము అనేటటువంటి ప్రణాళిక పైన పూర్తి అవగాహన ఉండాలి. బిజినెస్ చేసేవారు చాలా ఏకాగ్రతతో బిజినెస్ని చేయాలి. అలానే ఉద్యోగస్తులు కూడా చాలా ఏకాగ్రతతో మీరు ఉద్యోగాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. మీరు ఎంత ఏకాగ్రతతో ఉద్యోగాన్ని కానీ బిజినెస్ని కానీ మీరు ఎంత బాధ్యతతో ఎంత ఏకాగ్రతతో పూర్తి చేస్తారో అంత మంచి ఫలితం అయితే పొందుతారు. అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ఆశించిన విధంగా ఫలితాలు తప్పకుండా ఉంటాయి. కానీ కొన్ని విషయాలలో మీ మొండితనం అనేది పనికిరాదు. మొండిగా ప్రవర్తించే వ్యక్తులు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే ఫ్యూచర్లో ఇంకా మీకు మంచి లాభాలు అనేవి ఉంటాయి. అలానే సమాజంలో ఇంకా మంచి గొప్ప గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎదుటి వ్యక్తులు చెప్పేదానిని వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎదుటి వ్యక్తులు ఏం చెబుతున్నారో అసలు వినకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తులకి మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి. అలానే కొన్ని ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలానే ఏమైనా కోర్టు కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఏదైనా చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు చేసేది రైటా రాంగా అనేది ఒకసారి మీరు వినడానికి ఒకసారి ఆలోచించుకోండి. మీ ఆలోచన విధానానికి అందకపోయినప్పుడు అది ఎదుటి వ్యక్తులతో పరిష్కరించండి. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతో పరిష్కరించి ఆ తరువాత మీరు చేస్తున్న దానికి పరిష్కార మార్గాన్ని తెలుసుకొని ముందడుగు వేయండి. ఇలా చేస్తే మీ జీవితం చాలా అద్భుతంగా సాఫీగా సాగిపోతుంది. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.